రైతు రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి, ఇంకా కాలేదని వ్యవసాయ మంత్రి, త్వరలోనే అందరికీ రుణమాఫీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి, మరి రెవెన్యూ మంత్రి ఇంకొక మాట, ఇరిగేషన్ మంత్రి మరొక మాట. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఈరోజు గందరగోళంలో ఉంది. రుణమాఫీ అవుతుందా, అయితే ఏ రకంగా అవుతుంది, ఎప్పటికి అవుతుంది, ఏం జరుగుతుంది అన్నటువంటి విషయంలో ఇంకా సందిగ్ధంలోనే రైతాంగం కొట్టుమిట్టాడుతూ ఉంది. కారణం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి 1 లక్ష రూపాయల రుణమాఫీకి 10 సంవత్సరాల కాలం పట్టింది. మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మరి ఒట్టు మీద ఒట్టు పెట్టి మరి ఎన్నికలలో గట్టెక్కినటువంటి తర్వాత రుణమాఫీపై అనేక రకాల ఆంక్షలు పెట్టి రైతులని మభ్యపెట్టి మరి రకరకాలుగా ప్రకటనలు గుప్పించడంతో రైతాంగం మాత్రం అనేక రకాలుగా దిగ్భ్రాంతికి గురవుతుందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు కూడా అంటే లక్ష లోపు రుణాలు మాఫీ చేశామని చెప్పని ముఖ్యమంత్రి ప్రకటించారు. మరి 1.5 లక్షల లోపు రుణాలు కూడా మాఫీ చేశామని చెప్పని ప్రగల్భాలు పలికారు. కానీ ఏ గ్రామానికైనా, ఏ ఊరికైనా, ఏ రైతు దగ్గరికన్నా వెళ్ళి నీ రుణం మాఫీ అయిందా, బ్యాంకు నీకు రుణగ్రస్తుని చేస్తూ నీ పాస్బుక్ తిరిగి ఇచ్చిందా అంటే ఇంకా మాకు రాలేదు, ఇవ్వలేదు, జరిగింది అని కొంతమంది అంటే ఏమో ఇంకా ఎప్పుడవుతుందో తెలియదు అన్నట్టుగా అధికారులే మాట్లాడుతున్నటువంటి మాటల పట్ల అయోమయం, గందరగోళంలో ఉన్నటువంటి రైతాంగానికి బాసటగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతాంగం యొక్క రుణమాఫీ చేస్తామన్నట్టుగా, ఇస్తామన్నట్టుగా సకాలంలో చేసి మరి ఆ రకంగా రుణ విముక్తిని చేసేంత వరకు కూడా పోరాటం ఆగదని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.